గిరిజన ప్రాంతాల్లో డోలీల మోతలకు స్వస్తి పలికేలా రహదారుల నిర్మాణం చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిధులను దోచుకుంది తప్ప రహదారుల్ని నిర్మించలేదన్నారు. యువతకు ఉపాధి కల్పనే తమ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధి కల్పించేలాగా టూరిజం వైపు కానీ చాలా మంది ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం.